టీవీ ఛానల్స్ హింసను ప్రేరేపిస్తున్నాయని అరుణాచల అన్నపూర్ణాశ్రమ పీఠాధిపతి శివానంద లహరి స్వామీజీ అన్నారు. నగర బహిష్కరణకు గురైన స్వామి పరిపూర్ణానందకు మద్దతుగా అందరూ గళం విప్పాలని పిలుపునిచ్చారు. పరిపూర్ణానందపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరమని అన్నారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని శివానంద లహరి స్వామీజీ కోరారు. వెనక్కి తీసుకుని ఆ నిర్ణయాన్ని ఆయనకి బేషరతు క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది. గురువు అంటే ఈ విశ్వమంతా ఆయనకి బిడ్డల్లాంటి వాళ్ళుగా భావించి వాళ్ళతో మమేకమై తిరిగే వ్యక్తి. అలాంటి ప్రయత్నం పరిపూర్ణానంద గారు చేస్తున్నారు. మన హిందూ ధర్మ పరిరక్షణకు వాడల తిరుగుతూ ప్రతి గ్రామం సందర్శిస్తూ అలాగే ప్రజలతో మమేకమై కలిసి హిందూ ధర్మం కోసం కానీ గో సంరక్షణ కోసం కానీ ముఖ్యంగా పాటుపడుతున్న వ్యక్తి పరిపూర్ణానంద సరస్వతి గారు. ఈరోజు ఆయన తన మనస్తాపానికి తెలంగాణ ప్రభుత్వం కారణమవటం బాధాకరమైన విషయం. అయితే కత్తి మహేష్ లాంటి వ్యక్తిని నగర బహిష్కరణ చేయడం సరికాదు. మరొక వ్యక్తి ఎవరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠినంగా శిక్షిస్తే బాగుంటుంది. అలాగే పరిపూర్ణానంద సరస్వతి గారికి జరిగిన అన్యాయానికి ప్రతి ఒక్క హిందువు కూడా గళం విప్పి తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చే వరకు ప్రయత్నం